వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 56వ డివిజన్ వడ్డపల్లి గాయత్రి నగర్ కాలనీలో మౌలిక సదుపాయాలు ఏమీ లేవుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాయత్రి నగర్లో 100కు పైగా కుటుంబాలు నివసించినప్పటికీ ఇప్పటి వరకు తాగునీటి పైప్ లైన్లు సదుపాయాలు కల్పించలేదని, దీంతో స్థానికులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఇదిలా ఉండగా కాలనీ వీధి దీపాలు లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. రాత్రి వేళల్లో చీకటి ముసుగు రావడంతో ప్రజలు భయం ఆందోళన గురవుతున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే డ్రైనేజీ సమస్యలు కూడా కొనసాగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో చెత్త, నీరు నిల్వ ఉండటం వలన అనారోగ్యం సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. తక్షణమే త్రాగునీటి పైప్ లైన్లో ఏర్పాటు చేసి వీధి దీపాలు అమర్చడంతో పాటు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని లేదా అన్నదే వేచి చూడాల్సిందే. హనుమకొండ గాయత్రి నగర్ కాలనీలో అయితే ఉండడం జరిగిందండి. మనం ఉదయం లేస్తే రాత్రి వరకు ముఖ్యంగా వాడేది నీరు. సో ఇప్పుడు చూసినట్లయితే ఈ ప్రాంతానికి ఇక్కడ ఈ నీరు సమస్య అనేది చాలా ఉందని ఇక్కడ ప్రజలు అందరూ ఆందోళన చేస్తున్నారు. సో వాళ్ళ మాటల్లో విందాం ఇక్కడ ఏమేమి. నమస్తే అండి. నా పేరు ఇక్కడ మీ పేరేంటి, ఇక్కడ మీ సమస్య ఏంటి? నా పేరు ఝాన్సీ అండి. మాది గాయత్రి నగర్. మాకు సరిగ్గా రోడ్లు లేవు, డ్రైనేజీ లేదు, వాటర్ లేదు, మాకు ట్యాంకర్ కూడా రావడం లేదు. ఇప్పుడు వర్షాలు పడితే మాత్రం మొత్తం రోడ్లన్నీ మొత్తం వాటర్ అన్నీ రోడ్ల మీదకి వచ్చి మాకు స్కూటీలు కానీ, పిల్లల వెహికల్స్ కానీ, పిల్లలు వెళ్ళడానికి, వృద్ధులు వెళ్ళడానికి రోడ్లు సరిగ్గా లేవు, వాటర్ సదుపాయం ట్యాప్స్ పెట్టాలి ఇంటింటికి, ఇవన్నీ కావాలని మేము కోరుకుంటున్నాము. సో ఇంకా మీ పేరేంటి? వచ్చేసి మా కాలనీలో అయితే సేమ్ మా కొలిక అంటే మా కాలనీ వాసులు చెప్పినట్టే సేమ్ అదే పరిస్థితి మాది. వర్షాకాలం వస్తే మాత్రం వాటర్ మొత్తం నిండిపోతుంది, కాలనీ మొత్తం ఎటు వెళ్ళడానికి ఉండదు. ఆ వాటర్ ఫ్లోల నుంచి బండ్లు వస్తాట వెహికల్ పడేసి నడుములు ఇరగడం, కాళ్ళు చేతులు ఇరగడం అలాంటివి జరుగుతున్నాయి. ప్లస్ అంటే మాకు మామూలుగా వీధి దీపాలు అవి లైట్స్ కూడా లేవు. నైట్ పూట వర్షానికి పాములు అందులో వంటానే వాటర్లో పండి పాములు కూడా కరవడం అలాంటివి జరుగుతున్నాయి. అలాంటి సమస్యలు కూడా మా కాలనీలో ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ అధికారులు రెస్పాండ్ అయ్యి వచ్చేసి ఏంటంటే మా కాలనీకి వాటరు ప్లస్ డ్రైనేజ్, మోరీలు, రోడ్లు వచ్చేసి అదే విధంగా మాకు ఇక్కడ బ్రిడ్జి, కొత్తగా బ్రిడ్జి పడుట్లా కింద మొత్తము డ్రింకింగ్, అమ్మాయిలను వేసుకొని అబ్బాయిలు ఇట్లా తిరగడం మా కాలనీలో కూడా న్యూసెన్స్ అవుతుంది, డిస్టర్బెన్స్ ఉంది. అలాంటివి కూడా పోలీసు వాళ్ళు వచ్చి పెట్రోలింగ్ చేసి కొంచెం వాళ్ళని పంపించగలరని మనం చేసుకుంటున్నాం. మొహమ్మద్ బిపాషా. సార్ మీ పేరేంటి? పేరు వెంకటరామరెడ్డి అండి. నా పేరు వెంకటరామరెడ్డి. మేము గాయత్రి కాలనీ వాసులము. 10 సంవత్సరాల నుంచి ఉంటాయి. 100 కుటుంబాలు ఉంటాయి. సర్వీస్ రోడ్ కంప్లీట్గా లేదు. ఫిల్టర్ బెడ్ బ్యాక్ సైడ్ ఇది ఫ్లైఓవర్ బ్రిడ్జి, ఉన్కిచెర్ల హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇది. దాని దగ్గర మేము ఎన్నిసార్లు అధికారులకు పెట్టుకున్నా కూడా రాలేదు. ఒక్కరోజు కూడా వచ్చి కనీసం ఇన్స్పెక్షన్ కూడా చేయలేదు, చూసుకొని పోలేదు. వర్షాకాలం అయితే నీళ్ళు రోడ్ల మించి పోతుంటాయి. పోవడానికి స్కూల్ బస్సులు రావు, స్కూల్ పిల్లలు పోవడానికి స్కూటీ మీద పోవడానికి స్కూటీని ఎట్టుకొని పోవాలి, ఆగిపోతుంటాయి. అన్నీ మా ఇబ్బందిగా ఉందండి. నల్లాలు కావాలి, రోడ్లు కావాలి, ముఖ్యంగా పెట్రోలింగ్ కావాలి. తాగుపోతే సంఘాలు రాత్రిపూట విపరీతంగా వస్తున్నారు. మేము ఎన్నిసార్లు బెదిరించినా మమ్మల్నే బెదిరించిపోతున్నారు. వాళ్ళు మమ్మల్నే కొడుతుండ్రు. ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద యాక్సిడెంట్ అవుతున్నాయి.
ఇవాళ పొద్దున కూడా ఒక యాక్సిడెంట్ అయింది రాత్రి, ఇంతకు ముందే పోయింది, కారు పోయింది, కారు తీసుకొని పోయిన వాళ్ళు. అక్కడ కూడా ఒక డేంజర్ లైట్ కూడా పెట్టలేదు, అక్కడ లైట్లు లేవు, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ఒక్క లైట్ కూడా లేదు. పిడుగు పడితే లైట్లన్నీ పోయినాయి, ఎప్పుడు పోయినా లైట్లు లేవు, లైట్లు రిపేర్ అవుతున్నాయి, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, లైట్ లేవు అని మాట్లాడుతున్నారు. ఎప్పుడు పోయినా ఒక్కరు కూడా ఒక లైట్ స్విచ్ పెట్టలేదండి ఇంతవరకు. 3 సంవత్సరాలు కానీ చెప్తున్నాం మేము. రోడ్డు ఒక పక్క పూర్తి అయింది, మధ్యలో ఒక 200 గదాల 300 గదాలు ఉంటుంది, దానికాడ కాంప్లైంట్ చేసినారు, అది ఆగిపోయింది. సర్వీస్ రోడ్డు కావట్లేదు అసలుకే. ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా వాళ్ళు అంటారు, గ్రేటర్ వాళ్ళు అంటారు, ఎప్పుడు రారు. దానికోసం ఒక ఎమ్మెల్యే రాడు, కలెక్టర్ రాడు. గింతంతది మరీ చౌరస్తాల పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టి రోడ్లు వేడపు చేస్తున్నారు. ఇక్కడ సర్వీస్ రోడ్డు చేయడానికి ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు చేయట్లేదు, దాన్ని ఎందుకు అడగట్లేదు? ఆ ప్లాట్ ఆయన అడిగితే నాకు పైసలు ఇవ్వట్లేదు, నాకు రావట్లేదు, నేను ఇస్తా అన్నా కూడా రావట్లేదు అంటున్నారు వాళ్ళు. యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. దీంతో ఒక్క సర్వీస్ రోడ్ మీద పోయారికి ఆ టర్నింగ్ మీద తిరిగే వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. మా కాలనీ అబ్బాయి అక్కడే చచ్చిపోయింది, ఒక అబ్బాయి. కూడా విందాము. సార్ నమస్కారం సార్, మీ పేరు ఏంటి, ఇక్కడ మీ సమస్య సంఘ సారే మేడం, నేను కాలనీ ప్రెసిడెంట్. మాకు ఇక్కడ సమస్యలు అంటే డ్రైనేజ్ ప్రాబ్లం అయితే మొత్తం. సర్వీస్ రోడ్ చేయబట్టి ఒక అబ్బాయి చనిపోయింది. మేము ఎన్నిసార్లు కానీ ఎక్కడికి పోయినా కానీ మాకు ఈ ఇబ్బంది మస్తు అవుతుంది. ఈ ఫ్లైఓవర్ కింద తాగుబోతులు బాగా వస్తారు, ఎక్కడికి పోయినా మేము అడిగితే మమ్మల్ని రౌతులతో కొట్టుడు అట్లా ఇట్లా వెళ్ళని బెదిరిస్తారు. ఆడోళ్ళు అయితే వస్తారు నైట్లో, మాకు అక్కంచెలు రావడానికి కూడా కష్టం అవుతుంది. చాలా ఇబ్బందులో ప్రాబ్లం పడతాను. ఎట్లా చేసి అందరికీ కొంచెం పెద్దలకు ఎవరికైనా పెట్టుకొని మాకైతే సర్వీస్ రోడ్డును మెయిన్ ఇంపార్టెంట్ సర్వీస్ రోడ్ కావాలి మేడం. మాకు సర్వీస్ రోడ్ అయితే మస్తు ప్రాబ్లం అవుతుంది. ఎవరికి ఇన్ఫర్మేషన్ చేసినా కానీ వాళ్ళు వస్తారు పోతారు మేడం. ఇప్పుడు ఒక నెల పట్టి అయితే ఎవరు వస్తలేరు. కార్పొరేటర్ కూడా కలిసినాం మేడం, ఎవరిని కలిసినా ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు అయితే మేము చాలా సార్లు గ్రీవెన్స్లో ఇచ్చినాం, ఇస్తే మేడం ఏమంటే రిపోర్ట్ ఇస్తారు, వాళ్ళు ఇస్తారు అంటారు. రోడ్ నెంబర్ 7లో ఉంటాను. ఇక్కడ గాయత్రి నగర్ మా కాలనీ వాసులు గత 10 సంవత్సరాల నుండి మాకు బేసిక్ మౌలిక సదుపాయాలు అనేది మాకు ప్రభుత్వం ప్రొవైడ్ చేయట్లేదు. మేము అన్ని రకాల పనులు సకాలంలో కడుతున్నాము, కానీ ప్రభుత్వం మా కాలనీ నుంచి కూడా మేము ప్రతి గ్రీవెన్సీల్లో ప్రతి సోమవారం ఎన్నో రకాలుగా మేము గ్రీవెన్సీల్లో మేము అడ్రస్ చేస్తూనే ఉన్నాం మా సమస్యలన్నీ. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపల్ వాళ్ళు ఎవరు ఇన్స్పెక్షన్కి రావట్లేదు, కనీసం ఎంక్వైరీ చేయట్లేదు. అన్ని రకాలుగా మేము చేస్తూనే ఉన్నాం. మాకు బేసిక్ మౌలిక సదుపాయాలు వచ్చేసి మాకు రోడ్లు అండి. వర్షం పడితే గాయత్రి నగర్ కాలనీ మొత్తం గుంతలమయం, ఎక్కడ చూసినా నీళ్లు, బురద, పాములు, లైటింగ్ లేదు, డ్రైనేజ్ లేదు. ఈ వర్షం నీరు ప్లస్ డ్రైనేజ్ నీరు మొత్తం జామ్ అయిపోయి మొత్తం స్టాగ్నేట్ అయిపోయి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. చాలామంది ఇక్కడ లేడీస్ స్కూటీల మీద వెళ్ళేటప్పుడు స్కిడ్ అయి పడిపోవడం, పిల్లలు ఆ వాటర్లో అన్నప్పుడు చాలామందికి పాముల బెడద కూడా ఉంది, పాముల నుంచి అటాక్ ఉంది. ఇలా చాలా సమస్యలతో మేము అరెస్ట్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే ఉన్నాం. కానీ జీడబ్ల్యూఎస్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఎవరు ఇంతవరకు మాకు ఇన్స్పెక్షన్కు రాలేదు, కనీసం చూడలేదు. ఇక్కడ ఉండేది ప్రజలండి, మేమందరం ఉద్యోగస్తులు, మేము కూడా ట్యాక్సులు కడుతున్నాం గవర్నమెంట్కు. మేము చేసే కష్టం, నేను కూడా ఒక రైల్వే ఎంప్లాయీని, ప్రభుత్వంలో పనిచేస్తున్నా. నేను ప్రజలకు ఎట్లా సర్వీస్ చేస్తున్నాను, మీరు మాకు సర్వీస్ చేయాలి కదా. మేము అందరం పన్నులు కడుతున్నాం కదా, మీరు ఎందుకు పట్టించుకోరు మమ్మల్ని? ఎందుకు ఇన్నిసార్లు మేము గ్రీవెన్సీల్లో మా దగ్గర అన్ని అక్నాలజ్మెంట్లు ఉన్నాయి, మేము ఎన్నిసార్లు ప్రెస్కు మొరబెట్టుకుంటాం, మీకు మొరబెట్టుకుంటాం, కనీసం వచ్చి పట్టించుకునే నాదు లేడు. మా కాలనీ నుంచి ప్రతి సోమవారం అక్కడే ఉంటున్నారు మా కాలనీ సభ్యులు అందరూ. మీరు ఎందుకు పట్టించుకోరు? ఒక ప్రజలుగా మేము అన్ని పనులు కట్టినప్పుడు, ఒక ప్రజలుగా ఈ రాష్ట్రంలో దేశంలో బతుకుతున్నప్పుడు మీరు మౌలిక సదుపాయాలు కల్పించాలి కదా. మౌలిక సదుపాయాలు ఎందుకు కల్పించారు? మేము రాష్ట్రంలో ఈ దేశంలో భాగస్వాములం కాదా? మేము బతకాలన్నా వద్దా? అంటే ఓటేసినప్పుడే మీకు ఓట్లు వచ్చినప్పుడే మేము గుర్తొస్తామా? దయచేసి రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వం కూడా, మీరు కూడా జీడబ్ల్యూఎస్ కమిషనర్ హన్మకొండ గారిని ప్లస్ కలెక్టర్ గారిని ఆదేశించి తక్షణమే ఇక్కడ గాయత్రి ఇన్స్పెక్షన్ చేయించి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ మా గాయత్రి నగర్ రోడ్ నెంబర్స్ వాసి సాగర్ ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ అభిషేక్ ఇక్కడ యాక్సిడెంట్లో చనిపోయారు. మాకు ఇక్కడ ఈ సర్వీస్ రోడ్డు ఇన్కంప్లీట్గా ఉండడం వల్ల ఇక్కడ 1 వే అయిపోయింది. ఆ 1 వేలో మేము క్రాస్ చేయలేకపోతున్నాం. క్రాస్ చేసేటప్పుడు ఈ ఉనిక్చర్ల నుంచి వచ్చే వెహికల్స్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సర్వీస్ రోడ్డు కూడా కంప్లీట్ చేయాలి. మాకు అదేవిధంగా ఈ బేసిక్ ఎమ్యూనిటీస్ ఏమవుతున్నాయో మాకు అన్నీ కల్పించాలి. ఇవి మా ప్రజల హక్కు. ఇవి ఎన్నిసార్లు మేము మొరబెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఇక ఈసారి కనుక మీరు ప్రభుత్వం స్పందించకపోతే మేము డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ ముందే గాయత్రి నగర్ కాలనీ మొత్తం మేము ధర్నాకు దిగుతాం. మేము ఇక అక్కడే ఉంటాం. మీరు ఈ బేసిక్ ఎమ్యూనిటీ కల్పించే వరకు మేము అక్కడే ఉంటాం. దయచేసి
మీరు సానుకూల దృక్పథంతో, ఈ మానవతా దృక్పథంతో ఈ బేసిక్ కమ్యూనిటీస్, చిన్నపిల్లలు, వృద్ధులు, లేడీస్ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు మీరు చేసేది పెద్ద ఏదో కాదండి, ఏదో బంగారం తులకలిచ్చి మాకు చేయమంటున్నాం. బేసిక్ కమ్యూనిటీస్, రోడ్లు, డ్రైనేజీ, వాటర్, ఈ రోడ్ లైటింగ్ సిస్టము, అదేవిధంగా ఇది డెడ్ ఎండ్ కావడం వల్ల మునిచెర్ల ఫ్లైఓవర్ పూర్తి కావడం వల్ల డెడ్ ఎండ్ అయిపోయింది. ఇక్కడికి సాయంత్రం 6 అయితే తాగుబోతులు చాలామంది వస్తున్నారు. తాగుబోతులు వచ్చి ఇక్కడ మన లేడీస్ వస్తుంటే వాళ్ళకి ఈవ్ టీచింగ్ చేసుడు, ఇట్లా చాలామందిని భయపెడుతున్నారు. దయచేసి పోలీస్ శాఖ వారు కూడా దీని మీద నిఘా ఉంచి ప్రతిరోజు, ప్రతి నైట్, మిడ్ నైట్ ప్లస్ ఈవినింగ్ ఎర్లీ మార్నింగ్ టైంలో పెట్రోలింగ్ నిర్వహించాలి. ముఖ్యంగా సాయంత్రం 8 నుంచి నైట్ 12 గంటల వరకు మీరు పూర్తి నిఘా ఉంచాలి దీని మీద. ఇక్కడ చాలామంది ఇక్కడ ఇది ఒక తాగుబోతులు అడ్డా అయిపోయింది డెడ్ ఎండ్ అనేది. దయచేసి ఈ సమస్య ఉన్నాయి. మేము అడిగేది ఏదో గొంతెమ్మ కోరికలు కాదంటే దయచేసి మా బేసిక్ కమ్యూనిటీస్ ప్రజలుగా మా హక్కు అది. దాన్ని మీరు ఇన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా పట్టించుకోవట్లేదు. దయచేసి మీ అందరికీ మేము కలెక్టర్ గారికి, అదే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారికి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము మొరపెట్టుకుంటున్నాం. దయచేసి మా బేసిక్ కమ్యూనిటీస్ మీరు మాకు కల్పించాలని కోరుకుంటున్నాం. వార్సుని భానోత్ విజయ్ కుమార్. గాయత్రి నగర్ అంటే దాదాపు 100 హౌజెస్ ఉన్నాయి. హౌజెస్ ఒకటి సర్వీస్ రోడ్, ఒకటి మాకు కావాల్సిన డిమాండ్ ఏంటంటే సర్వీస్ రోడ్ మెయిన్ సర్వీస్ రోడ్డు. దాని తర్వాత మనకు మున్సిపాలిటీ మిషన్ భగీరథ అనే వాటర్ ట్యాంక్ కూడా లేదు. మాకు మిషన్ భగీరథ రావడం లేదు. ఇక్కడే వాటర్ ట్యాంక్ అండి, ఇక్కడే వాటర్ ట్యాంక్ ఉన్నా కూడా మనకు మిషన్ భగీరథ. ఇక్కడ గాయత్రి నగర్కి ఎవరు అంటే ఫస్ట్ మంత్ 15వ తారీఖు ఎవరు వస్తున్నారంటే 15 నుండి 20వ తారీఖు మెయిన్ కరెంట్ బిల్లు మాత్రం కొట్టడానికి వస్తున్నారు. దాంతోపాటు మున్సిపాలిటీ ట్యాక్స్ కలెక్షన్ కొద్దిగా వస్తున్నారు తప్ప మా ఏ ఒక నిత్య అవసరాలు కూడా ఈరోజు అంటున్నాగా, ఈ నిత్య అవసరాలు ఈరోజు వర్షం వస్తే మొత్తం బొందాలండి. మీరు చూడండి ఎలా ఉందో. ఎవరు పట్టించుకునే నాదుడే లేడు ఇంతవరకు. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, కార్పొరేటర్ ఏం చేస్తున్నారు, ఒక రోడ్ లేదు. దాదాపు 100 హౌజెస్ ఉన్నాయి. ఏం చేస్తున్నారు? మేము ట్యాక్స్ కడుతున్నాం. మా ట్యాక్స్ రూపంలో ఎందుకు మమ్మల్ని మీరు రివర్స్ ఇవ్వలేకపోతున్నారు అంటే మా దగ్గర తీసుకెళ్ళడమే తెలుసు తప్ప మాకు ఇవ్వడం అనేది మీకు తెలియదా? ఒకటే గవర్నమెంట్కి డిమాండ్ అండి, మాకు కావాల్సిన హక్కు మాకు కల్పించండి. ఒక సీసీ రోడ్ లేదు ఇంతవరకు, ఆ సర్వీస్ రోడ్ కూడా లేదండి. ఇటు మా మిత్రులు అన్నారు, ఏమంటున్నారు అంటే ఆల్రెడీ చచ్చిపోయారు, 2-3 చచ్చిపోయారు. మార్నింగ్ ఒక యాక్సిడెంట్ అయింది. ఏం చేస్తున్నారు మీరు గవర్నమెంట్? కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? మున్సిపాలిటీ కమిషనర్ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు దీన్ని స్పందించడం లేదు? మా రిక్వెస్ట్, మా గాయత్రి నగర్ తరఫున ఒకటే రిక్వెస్ట్ అండి, మీరు ఎంత త్వరగా మళ్ళీ రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ అప్పుడు మాత్రం వచ్చి ఇంటింటికి వచ్చి మీరు తిరుగుతారు. ఎందుకంటే ఓటు హక్కు మాకు ఇక్కడ ఉంది, వినియోగించుకుంటున్నాం. మేము ఓటు వేస్తున్నాం కాబట్టి మీరు 100% మా కాలనీకి న్యాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది. ఇదే మా కాలనీ తరఫున మా రిక్వెస్ట్.